తెలంగాణలో అతి త్వరలో గ్రూప్ 1 స్థాయితో ఉన్నటువంటి డివైఓ నోటిఫికేషన్ రానుంది. సో డివైఓ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, రెఫరెన్స్ బుక్స్, స్టడీ ప్లాన్, టైం మేనేజ్మెంట్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి దాదాపుగా 38 జాబ్స్కి గాను 28,000 మంది అప్లై చేసుకున్నారు. కనుక తెలంగాణలో త్వరలో 24 జాబ్స్ కోసం ఇచ్చే నోటిఫికేషన్కు మినిమం ఒక 20,000, మ్యాక్సిమం ఒక 50,000 అప్లై చేసే అవకాశం ఉంది. మరి ఇంత కాంపిటీషన్లో 24 జాబ్స్ మల్టీ జోన్లో ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్లో మనం నిలబడాలంటే, ఈ పోటీ తట్టుకొని జాబ్ సాధించాలంటే ఒక చక్కటి స్ట్రాటజీ అవసరం. ఈ స్ట్రాటజీ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీజీ డివైఈఓ ప్రిపరేషన్ స్ట్రాటజీ. చాలామంది అభ్యర్థులు ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. డివైఓ ఎగ్జామ్కు క్వాలిఫికేషన్స్ ఏమిటి? 2008 నోటిఫికేషన్ చూసినప్పుడు, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉన్న డివైఓ నోటిఫికేషన్ గమనించినప్పుడు పీజీ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్గా ఇచ్చారు. ఈ పీజీ ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు. మరి ఏపీలో మెయిన్స్ వరకు ఎంబీఏ చదువుకున్న వారు కూడా, ఇంజనీరింగ్ చదువుకున్న అభ్యర్థులు కూడా మెయిన్స్ పరీక్షలు రాశారు. కనుక నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ టు పర్సూ బిఎడ్. కనుక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి యొక్క నామ్స్, పాలసీ మ్యాటర్స్ వచ్చేంత వరకు ఎనీ పీజీ స్టూడెంట్ మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. తర్వాత ఏజ్ లిమిట్ మీకు తెలుసు. అప్పర్ ఏజ్ లిమిట్ ఓసీ అభ్యర్థులకు 44, కొన్ని సందర్భాలలో 46 ఇవ్వడం జరుగుతుంది. దీనికి అదనంగా బీసీ అభ్యర్థులకు 3 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, డిజేబుల్ పర్సన్స్కు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏజ్కి సంబంధించి. అయితే చాలామంది పీజీ రెగ్యులర్గా చదవాలా, డిస్టెన్స్లో చదవాలా, ఈ రెండింటికి వ్యాలిడిటీ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు గుర్తించిన ఏ యూనివర్సిటీనైనా ఏదో రెగ్యులర్ మోడ్ ఆర్ డిస్టెన్స్ మోడ్ మీరు చదివంటే ఆ పీజీకి గుర్తింపు ఉంటుంది. డివైఈఓ జాబ్ మరి రాయడానికి మినిమం పర్సంటేజ్ 50 ఉండాలి. ఏదైనా డిస్టెన్స్ మోడ్లో కానీ లేకుంటే రెగ్యులర్ మోడ్లో కానీ పీజీ చదివి ఉండాలి. తర్వాత చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా కాల్ చేస్తున్నారు, సార్ నాన్ లోకల్ కోటా ఉంటుందా? సో తెలంగాణలో 5% నాన్ లోకల్ కోటా ఉంటుంది. ఉండే జాబ్స్ 24 కాబట్టి మీరు ఒక పోస్ట్ మాత్రమే నాన్ లోకల్ ఉండే అవకాశం ఉంది. కనుక టాప్ 1లో ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. డివైఈఓ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, రోస్టర్ సిస్టమ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్. ఈ 24 జాబ్స్ వర్గీకరణ చేసేటప్పుడు జనరల్ కేటగిరీ, ఈ జనరల్ కేటగిరీలో మరి విమెన్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు వస్తాయి? అదేవిధంగా బీసీలో జనరల్ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ. ఈ బీసీలో ఏ, బి, సి, డి, ఈ. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో ఉండేటువంటి మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్. అదేవిధంగా ఎస్టీ, డిజేబుల్ పర్సన్స్. వీటిలో జనరల్ కేటగిరీ మరియు ఉమెన్ 24 జాబ్స్ను డివైడ్ చేస్తే కేటగిరీకి ఒక్కొక్కసారి మినిమం 1 జాబ్, మ్యాక్సిమం 2 జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక జనరల్ కేటగిరీలో ఒక 4 జాబ్స్ లేక 5 జాబ్స్ రావచ్చు. ఇది కూడా దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఒక కళ ఏంటంటే, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల వ్యవస్థలు ఉంటాయి. సెక్రటేరియట్, రెండవది డైరెక్టరేట్, మూడవది డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఈఓ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆ తర్వాత డిఈఓ, ఆ తర్వాత ఆర్జేడి, అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డైరెక్టరేట్ లెవెల్లో ఉంటారు. అసిస్టెంట్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, సెక్రటేరియట్ లెవెల్లో ఉంటారు. సో విద్యాశాఖలో ఇది ఒక అత్యున్నతమైన జాబ్ కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జాబ్ సాధించాలనే కసితో, అచీవ్మెంట్ మోటివేషన్తో, స్మార్ట్ గోల్తో చదువుతూ ఉంటారు. 1:100 కాంపిటీషన్ ఉండొచ్చు, 1:1000 కాంపిటీషన్ కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కేటగిరీలలో ఉండే అవకాశం ఉంది. సరే, ఈ కాంపిటీషన్లో నేను జాబ్ సాధించగలనా? డివైఓ జాబ్ సాధించడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. దీనికి ఒక ప్లాన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో ఈ టైం మేనేజ్మెంట్ ప్లాన్ డిస్కస్ చేయడానికి ముందు సిలబస్ ఏమై ఉంటుంది. చాలామంది అభ్యర్థులు 2008లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది సార్, జిఎస్ ఉంది. ఇటీవల ఏపీలో నిర్వహించినటువంటి డివైఓ జాబ్కు సంబంధించి జిఎస్తో పాటు ఎడ్యుకేషన్ పేపర్ ఉంది. ఎడ్యుకేషన్కు దాదాపుగా 300 మార్క్స్ ఉన్నాయి.
మరి తెలంగాణలో డివైఓకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ప్రాథమిక సమాచారం ప్రకారం జనరల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్కు 300 మార్క్స్ ఉండొచ్చు, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 150 మార్క్స్కు 300 మార్క్స్ ఉండొచ్చు, జిఎస్కు 150 మార్క్స్ ఉండొచ్చు. కనుక కోర్ ఏరియా ఎడ్యుకేషన్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది? ఏదైనా కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. కొన్ని సందర్భాలలో ఇది గ్రూప్ 1 స్థాయి పరీక్ష కాబట్టి అది డిస్క్రిప్టివ్లో పెట్టవచ్చు, లేదా ఎంసీక్యూలో కూడా పెట్టవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చిన, డిస్క్రిప్టివ్ టైప్ గ్రూప్ 1 మాదిరి ఇచ్చిన మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆ విధంగా ఉండాలి. బట్టి పద్ధతిలో కోడ్ సిస్టంలో మీరు ఈ ఎడ్యుకేషన్ నేర్చుకోవద్దు. ప్రతి భావన పైన ఒక 5 నుంచి 10 పాయింట్స్ నోట్స్ రాసుకోండి. చాలా టైం ఉంది. నోటిఫికేషన్ తర్వాత మినిమం 60 డేస్, మ్యాక్సిమం 100 డేస్ టైం ఉంటుంది కాబట్టి ముందుగా జిఎస్తో మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఏదైనా నేర్చుకున్న జ్ఞానం వేస్ట్ కాదు. నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ వరకు జిఎస్ పైన పట్టు సాధించండి. ఎడ్యుకేషన్ పైన ప్రాథమిక అవగాహన కోసం బిఎడ్ చదవని అభ్యర్థులు డాక్టర్ మోజస్ ఎమిలీ మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, గతంలో నేను అప్లోడ్ చేసిన 500లకు పైగా వీడియోస్, షార్ట్స్ ఉన్నాయి. వాటిని చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఫిలాసఫికల్ ఫౌండేషన్స్, సోషలాజికల్ ఫౌండేషన్స్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్కూల్ మేనేజ్మెంట్, పెడగాజీకి సంబంధించి అద్భుతమైన అవగాహన మీకు కలుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేంత వరకు తొందరపడి మీరు ఈ యొక్క కోర్సెస్ గురించి ప్రెజర్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సిలబస్ వచ్చిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం నేను డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు అప్లోడ్ చేస్తాను. తర్వాత మెటీరియల్ ఏది చదవాలి సార్? నేను గతంలో చాలాసార్లు చెప్పాను, జిఎస్ కోసం ప్రామాణికమైన దినపత్రికలు ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు నైట్ జాతీయ ఛానల్స్లో వచ్చేటువంటి, ఇంగ్లీష్ ఛానల్స్లో వచ్చేటువంటి డిబేట్స్ మీరు చూస్తుండాలి. వీటితో పాటు మంత్లీ సిఎస్ఆర్, కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ లాంటి మ్యాగజైన్స్, ఇయర్ బుక్, ఇండియన్ పనోరమా లాంటి ఇయర్ బుక్స్ మీరు చదవండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చదవండి. తెలుగు మీడియం అభ్యర్థులు ఎస్సీఆర్టీ బుక్స్ మీరు బైలింగ్వల్ ఉంటాయి కాబట్టి అవి తీసుకొని జనరల్ సైన్స్ మరియు సోషల్ సైన్సెస్ పైన పట్టు సాధించండి. ఇది జిఎస్కు సంబంధించి. జిఎస్ అనేది ఒక సముద్రం లాంటిది. ఇది కుటుంబం నుంచి, చుట్టూ ఉన్న మండలం నుంచి, చుట్టూ ఉన్న జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, జాతీయ స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి నుంచి, మనం నివసిస్తున్న భూమి, ఆ భూమి ఉండే సూర్య కుటుంబం దగ్గర నుంచి కుటుంబం వరకు భౌగోళిక అంశాలు, చారిత్రకపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలు, క్రీడాపరమైన అంశాలు, వ్యక్తులు, వ్యవస్థలు, కూటములు, కొత్త వ్యాధులు, వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు, ఇటీవల అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ప్రయోగాలు, కమిటీలు, కమిషన్లు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దీనికోసం నిరంతరం దినపత్రికలు చదవండి. రాత్రిపూట మీరు నేషనల్ న్యూస్ ఛానల్స్ తప్పనిసరిగా వింటుంటే గత 1 ఇయర్ న్యూస్ పైన మీరు పట్టు సాధిస్తే జిఎస్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు, మంచి మార్కులు సాధించవచ్చు. ఎడ్యుకేషన్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బిఎడ్ చదివిన వారు కావచ్చు, బిఎడ్ చదవని వారు కావచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉన్నాయి. అద్భుతమైన టెస్ట్ సిరీస్ ఉంది, మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఇటీవల ఏపీ డివై వాళ్ళకు నేను మెంటర్షిప్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. దానివల్ల చాలామంది ఫైనల్ సెలక్షన్ లిస్టుకు సిద్ధంగా ఉన్నారు, మెయిన్స్ బాగా రాశారు. కనుక మీరు కూడా ఎమిలీ అకాడమీ పట్ల నమ్మకం ఉంటే అంతవరకు వెయిట్ చేయండి. కోర్స్ పబ్లిష్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఈలోగా మీ ప్రిపరేషన్ వేస్ట్ కాకుండా నేను చెప్పిన బుక్స్ ఆధారంగా చదవండి. తెలుగు అకాడమీ బుక్స్, బిఎడ్, డిఎడ్కి సంబంధించిన జనరల్ సబ్జెక్ట్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, పెడగాజీ, స్కూల్ మేనేజ్మెంట్ లాంటి పుస్తకాలు, లాస్ట్ 10 ఇయర్స్ అకాడమీ పుస్తకాలు దగ్గర పెట్టుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సార్ ఇవి సేకరించుకునే ఓపిక లేదు, టైం లేదంటే యూట్యూబ్లో నా వీడియోస్ చూడండి, యాప్ను మీరు ఫాలో కాండి. సో మేక్ యువర్ ఓన్ నోట్స్. ప్రింటెడ్ మెటీరియల్, పీడిఎఫ్లతో ఉద్యోగం సాధించేటువంటి జాబ్ కాదు డివైఓ జాబ్. ఎందుకంటే ఒక పోస్టుకు 1000 మంది పోటీ పడతారు. కనుక ఈ పోటీలో 999 మందికి జాబ్ రాదు, ఒకరికి మాత్రమే జాబ్ వస్తుంది. ఎవరు వాళ్ళంటే ప్రతి భావన పైన వారికి సొంత నోట్స్ ఉంటుంది. నోట్స్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రింటెడ్ బుక్ కన్నా, మార్కెట్ పబ్లికేషన్స్ కన్నా తెలుగు అకాడమీ పుస్తకాలు చూస్తూ, స్టాండర్డ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ చూస్తూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాదాపుగా 90% ప్రిపరేషన్ పూర్తయినట్లే. తర్వాత స్టడీ ప్లాన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ప్రణాళిక రచించుకోవడం కోసం నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ కావడం కోసం ప్లాన్ చేసుకుంటున్నావు అని అర్థం. కనుక ఇప్పటి నుంచి మీరు మార్నింగ్ 5 to 10 కష్టమైన సబ్జెక్ట్స్, అవి ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, పెడగాజీ కావచ్చు, లేకుంటే స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు, జిఎస్లో కొన్ని క్లిష్టమైన ఏరియాస్ కావచ్చు, ఈ టైంలో మీరు చదవండి. ఈవినింగ్ 5 to 10 ఇది అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ షెడ్యూల్ ఎంప్లాయీస్ కూడా ఫాలో కావచ్చు. సులభంగా ఉన్నటువంటి అంశాలు మీరు చదవండి. తర్వాత ఆ రోజు ఏం చదివామో ఈ 5 to 10 ఈవినింగ్ మీరు రివిజన్ చేసుకోవాలి. సో రిమైనింగ్ డే టైంలో కూడా ఒక 8 to 10 అవర్స్ మీరు చదవడానికి ట్రై చేయండి. ఈ టైంలో కొంచెం యావరేజ్గా ఉండేటువంటి కంటెంట్ను మీరు ఒక లైబ్రరీలో కూర్చొని, ఒక స్టడీ హాల్లో కూర్చొని చదివితే ఎడ్యుకేషన్ జిఎస్ అనేది రాకెట్ సైన్స్ కాదు. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని మీరు తప్పనిసరిగా డివైఓ జాబ్ సాధించవచ్చు. తర్వాత టైం మేనేజ్మెంట్. చాలామంది టైంను సద్వినియోగం చేసుకోరు. నోటిఫికేషన్ వరకు వెయిట్ చేస్తారు. పోస్ట్పోన్, వాయిదా మనస్తత్వం ఉంటుంది. కనుక మొదట మీరు విడనాడాల్సింది పోస్ట్పోన్. హైదరాబాద్లో ఒక సామెత ఉంది, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. రేపటి పనిని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. కనుక వెంటనే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. తర్వాత ఫోన్ చూడండి, మెసేజెస్ రూపంలో, కాల్స్ రూపంలో, వాట్సాప్ రూపంలో, ఇన్స్టాగ్రామ్ రూపంలో మీకు తెలియకుండా చాలా టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రోజుల్లో డిప్యూటీఓ ఎగ్జామ్ జరుగుతుంది. రోజుకు మీరు 10 గంటలు చదవగలరు. అంటే ఎంత టైం ఉంది మనకు? 1000 గంటల టైం ఉంది. 1000 గంటలు అంటే ఎంత చెప్పండి? దాదాపుగా 60,000కు పైగా నిమిషాలు. సో ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు ఎక్కువగా మొబైల్కు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత పార్టిసిపేషన్ ఇన్ సోషల్ యాక్టివిటీస్. డివైఓ జాబ్ అయిపోయేంత వరకు, రిక్రూట్మెంట్ అయిపోయేంత వరకు సాధ్యమైనంత వరకు ఈ ఫంక్షన్స్, బర్త్డేలు, మ్యారేజెస్ ఇవి అటెండ్ కాకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా చూసుకోండి. నెపోలియన్ ఒక మాట అంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. అలా నేర్చుకోకపోతే భవిష్యత్తులో నీ అదృష్టం తారుమారు అవుతుందంటారు. సమాజంలో ఏ గొప్ప వ్యక్తినైనా చూడండి, అమితాబ్ బచ్చన్ ఈనాడు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం, ఆయన ఎప్పుడైనా తన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు గేట్ దాటే టైం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 8 అవుతుంది. పక్కింటి వారు ఒకవేళ వారి వాచ్ సరిగా పనిచేయకపోతే ఇప్పుడు 8 టైం అయిందని వారు తెలుసుకుంటారట. మనం కొన్ని సందర్భాలలో గేట్ బయటకు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు అనుకుంటారు, అరే వాడు గంట లేటుగా పోతున్నాడని. ఆ విధంగా ఉంటే మనం జాబ్ సాధించలేం. సో చక్కటి ప్లాన్తో, టైం మేనేజ్మెంట్తో డివైఓ జాబ్ మీరు సాధించాలని నేను కోరుకుంటూ, మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.